మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 23 రోజులుగా దేశంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే గత నెల 22వ తారీఖు పహల్గామ్లో పర్యాటకుల మీద ఈ యొక్క పాకిస్తాన్ తీవ్రవాదులు కులం అడిగి మతం అడిగి ఏ విధంగా దాడి చేశారో దానికి ప్రతీకారంగా మన భారత సైనికులు పాకిస్తాన్ యొక్క కుయుక్తులను తిప్పికొడుతూ పాకిస్తాన్ లాహోరు లేకెళ్ళి వాళ్ళ యొక్క తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం, దాని దృష్ట్యా పాకిస్తాన్ మళ్ళా కాళ్ళ బేరానికి వచ్చింది ఇది అమెరికా ద్వారా. అలాగే అమెరికా ఏదో మేము మధ్యవర్తం చేస్తున్నాం, మీరు ఎవరు కూడా ఇద్దరు సమన్వయం పాటించండి అని చెప్పడం, దానికి మోడీ గారు ఒకటే చెప్పారు, మాకు ఎవరి మధ్యవర్తం అవసరం లేదు, మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేమే కాపాడుకుంటాం, అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో జిల్లాల్లో కూడా ఈ యొక్క తిరంగా యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు 17వ తారీఖు జరగబోయే తిరంగా ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క 3 పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తిరంగా ర్యాలీ వేల మందితో ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు డాగల ప్రభాకర్ గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు, అలాగే జిల్లా కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య గారు, మా బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు గారు, అలాగే జనసేన నాయకులు ఆళ్ళ హరి గారు విచ్చేస్తున్నారు. వారు ఇప్పుడు మన బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు గారు వాటి యొక్క వివరాలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొన్న జరిగినటువంటి పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకి ప్రతీకారంగా ఏదైతే ఉగ్రవాద చర్యల్ని ముట్టు పెడతామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇచ్చారో దానికి మన దేశం సైనికులు సాయుధ బలగాలు మొత్తం కూడా పోరాడి భారతదేశం అంటే ఇది అని సాటి చెప్పి భారతదేశ ఆయుధ బలం ఎలా ఉంటుందో మరి పాకిస్తాన్కి చూపినటువంటి మన ఏదైతే సాయుధ బలగాల సైనికులందరూ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే దేశభక్తి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పేసి మన సైనికులు చేసినటువంటి ఆ రోజు ప్రదర్శించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి ద్వారా అందరూ కూడా ఐకమత్యంతో ప్రధానమంత్రి మోడీ గారికి సైనికులకి సపోర్టుగా ప్రతి పౌరుడు ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ, దీని దిశగా రేపు తిరంగా యాత్ర అనేది ప్రతి ఒక్కరి ప్రదర్శన అనేది చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు కూటమి అభ్యర్థి కూటమి మరి ఎవరైతే భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అలానే జనసేన 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మన దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి కృషి, అలానే సాయుధ బలగాలు చేసినట్టు కృషి, దేశభక్తి, ఐకమత్యం అంతా కూడా ప్రతి పౌరుడికి తెలియజేసే విధంగా రేపు తిరంగా యాత్ర ఉంటుందని చెప్పేసి దీనికి అందరూ కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా రేపు 17వ తారీఖున హిందూ కాలేజీ దగ్గర నుంచి కూడా అంబేద్కర్ బొమ్మ దాకా మరి నడక ద్వారా మరి అందరూ కూడా పాల్గొంటారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా 8 గంటలకు వచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.